హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మీ డాడీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? వీడియో చేసి చాలా డేస్ అవుతుంది. ఈరోజు మా బాబు 3వ నెల క్యూట్ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చూడండి, కెమెరా వైపు ఎంత క్యూట్గా చూస్తున్నాడో, చేతులు కాలు ఆడిస్తూ. మార్నింగ్ లేవగానే ఎండలో కాసేపు నాన్న ఉంచుతారు. తర్వాత స్నానం చేయించి అమ్మ ధూపం అన్నీ వేసి చక్కగా రెడీ చేస్తుంది. వీడు మాత్రం ఇలా తయారవుతాడు. తర్వాత మీ పిల్లలు కూడా ఇంతేనా? చక్కగా రెడీ అయ్యాక అలానే తయారవుతారా? కామెంట్లో తెలియజేయండి. ఆకలికి చాలా గట్టిగా ఏడుస్తాడు, ఏదో అయిపోయినట్టుగా. ఆకలి తీరగానే చూడండి ఎంత క్యూట్గా నవ్వుతున్నాడో. వాళ్ళ డాడీ నాకైనా ఎన్నిసార్లు కాల్ చేయరు. ఎంత బిజీగా ఉన్న వర్క్లో తన్ని చూడకుండా ఉండలేరు. కనీసం 2-3 టైమ్స్ అయినా మా బాబుకు ఫోన్ చేస్తూ వాడితో కబుర్లు చెప్తూ ఉంటారు. అదే మనం మాట్లాడమంటే చాలా వర్క్ ఉంది, బాయ్ అంటారు. మీ హస్బెండ్స్ కూడా అంతేనా? అమ్మగా ప్రతిరోజు కొత్త అనుభవం. మా బాబుతో గడిపే ప్రతి క్షణం నాకు అదొక ఆనందం. చూడండి, వాడి చుట్టూ వాడే లాక్కొని ఏడుస్తున్నాడు. మా డాడీతో మా బాబు టైం స్పెండ్ చేయడం నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఒకటి మాత్రం నిజమండి, మనల్ని ఎలా పెంచారో మన పిల్లల్ని కూడా మన పేరెంట్స్ వాళ్ళంతకన్నా ఎక్కువగా చూసుకుంటారు. అవునా కాదా? మీరే చెప్పండి. ఫీడింగ్ తాగిన తర్వాత కాసేపు పడుకుంటాడు. రోజు రోజుకు మా బాబులో చాలా కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ మీతో పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఇంట్లో కూడా చిన్న బేబీ ఉంటే ఎలా ఇచ్చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. చూడండి, నేను ఒక యాంగిల్లో పడుకోబెడితే వాడు ఒక యాంగిల్లో మారి పడుకున్నాడు. రోజు ఏదో ఒక మూమెంట్ చేస్తూ మాకు ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు. మా బాబుతో గడిపే ప్రతి క్షణం మాకు ఒక అందమైన జ్ఞాపకం. మొబైల్ చూడడం, పనులు చేసుకోవడం అవి ఎప్పుడైనా చేసుకోవచ్చు. పిల్లలతో ఈ మధుర క్షణాలు మళ్ళీ మళ్ళీ రావు. మా బాబు చేసే క్యూట్ క్యూట్ పనులు అన్నీ మీకు నచ్చినట్లయితే కామెంట్లో తెలియజేయండి. ఒక లైక్ చేయండి. అప్పటికప్పుడే నవ్వేసుకుంటాడు, అప్పటికప్పుడుకే దుఃఖం పెట్టుకుంటాడు. ఏంటో వీడి పనులు నాకైతే ఏమీ అర్థం కాదు. నేనైతే మా బాబు చేసిన ప్రతి మూమెంట్ని భలేగా ఎంజాయ్ చేస్తాను. నేనే కాకుండా వీడియోలు తీస్తూ వాళ్ళ నాన్నకి కూడా సెండ్ చేస్తాను. వాళ్ళ డాడీ దూరంగా ఉంటారు కదా, ఆ వీడియోస్ చూస్తూ మురిసిపోతూ ఉంటారు. ఇప్పుడు చక్కగా ఏవో కళలు కంటుంటే నేను పక్క నుంచి గిలక సౌండ్ చేస్తున్నాను. సరే, మా మమ్మీ బాధ చూద్దాం ఉండండి అన్నట్టుగా ఒక లుక్ వేశాడు నా వైపు. ఇంకా థర్డ్ మంత్ వచ్చింది కదా, వాళ్ళ నాన్నమ్మ ఇంటికి అడుగు పెట్టడానికి వెళ్ళాము. వాళ్ళ నాన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది, గోల్డ్ రింగ్. చాలా క్యూట్గా ఉంది. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. మా పెద్దక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము అడుగు పెట్టడానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మమ్మీ డాడీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.